ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తానంటున్నాడు ఆయన. బహుశా ఈరోజు వాగ్దానం వినేవారిలో కొంతమంది ఎంతో ప్రయాసపడి అలసిపోయి ఉండొచ్చు. తమ బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలనో, మారు మనస్సుల వైపు నడిపించాలనో, ఒక ఆర్థిక పరిస్థితి నుంచి బయటకు రావాలనో, ఒక శుభకార్యము జరగాలనో, ఉద్యోగము గురించో వ్యాపారం గురించో దేని నిమిత్తము నీవు అలసిపోయి ఉన్నావో, ఇదిగో ఆగిన నీ ప్రయాణమును దేవుడు కొనసాగించి గొప్ప సమృద్ధి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ఇది సజీవుడైన దేవుడు నిన్ను చూచి ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం. ఆమేన్. ఆయన అంటున్నారు, అలసిపోయిన వారి యొక్క ఆశ నేను తృప్తిపరుస్తానని. నీ గుండెల్లో ఎంతో ఆశ ఉంది, ఎంతో బరువుతో ఉన్నావు, ఎంతో మేలు పొందుకోవాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కాకపోతే నీ సామర్థ్యం సరిపోదనో, నీ వల్ల కాదనో నువ్వు నిరాశలో ఉన్నావు. అయితే నీ తండ్రి చెప్తున్నాడు, ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఆమేన్. చెప్పు అపవాదు, ఒకవేళ నువ్వు ఏవి సాధించలేవు, నీ బిడ్డలు ఇలాగే ఉంటారు, నీ కుటుంబం ఇలాగే ఉంటుందని వాడు ఏదైనా నువ్వు మాట్లాడితే ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి చెప్పు, ఇదిగో నా దేవుడు నా స్థితిగతుల్లో మార్చబోతూ ఉన్నాడు, మేళ్లతో నన్ను తృప్తిపరచబోతున్నాడని అపవాదికి చెప్పు. ధైర్యము కలుగుండు. హల్లెలూయా. ఇది ప్రభు ఇస్తున్న వాగ్దానం. ఇది చూడండి, ఆయన అంటూ ఉన్నారు, కృషించిన వారందరినీ కూడా నేను నింపుతానంటున్నాడు. కృషించిపోయి ఉన్నావు నువ్వు, సమృద్ధి లేక, నెమ్మది లేక, ఏ పరిస్థితుల్లో నీవు కృషించిపోయి ఉన్నావో దేవుడు తన సమృద్ధితో నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, ఒక మాట చెప్తాను నేను. అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందంటే ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన ఎదుట యథార్థంగా జీవిస్తున్నారో, నీతిమంతులుగా ఉన్నారో, వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో ఖచ్చితంగా ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరుతుంది. ఈరోజు ఎంత గొప్ప వాగ్దానము నీ పట్ల నెరవేరాలంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించేలా ఉండాలి. పశ్చాత్తాపం కలిగి ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. వాక్యము నిన్ను చూచిన ప్రతి ఒక్కరూ నీవు క్రీస్తు మాదిరిగా కనబడుతున్నావు అన్న రీతిలో నీవు ఉన్నట్టయితే గనక దేవుడు తన ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తారండి. ఒక మాట సేవకునిగా చెప్పాలంటే, పందుల ముందు ముత్యాలు దేవుడు వెదజల్లడండి. ఈరోజు కొంతమంది బిడ్డలు లోకాన్ని ప్రేమిస్తూ లోకములో ఒక అడుగు, దేవునిలో ఒక అడుగు వేస్తూ ఎటూ కాకుండా బతుకుతున్నారు. బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను సమృద్ధితో నింపుతానంటున్నాడు గనక లోకమును ప్రేమించొద్దు, లోక సంబంధిగా బ్రతకొద్దు. నువ్వు పరిపూర్ణంగా దేవుని వైపు తిరిగినప్పుడు, పరిపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఇదిగో ప్రభు చెప్తున్నాడు, నువ్వు అలసిపోయావు, తృప్తిపరుస్తాను, కృంగిపోయావు, నేను నిన్ను నింపుతానని ఈ దినము దేవుడు వాగ్దానం ఇచ్చాడు గనక ఆయన తప్పకుండా ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాడు. ఈరోజే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.